హాయ్ అండి. నేను మీ శరణ్య. యాక్చువల్లీ రీసెంట్‌గా ఒక న్యూస్ మనం ఫాలో చేస్తా ఉన్నాం కదా! అదే ట్రెండ్‌లో ఒక 150,00,00,000, 200,00,00,000 వరకు మైక్రో ఫైనాన్స్ చేయడం వల్ల అతను మోసం చేశారని, సో దాని ద్వారా అతన్ని అరెస్ట్ చేయడం ఇట్లా ఆ న్యూస్ అయితే గొడవలైతే జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ కొన్ని వేల మంది నష్టపోయారు. నేను రీసెంట్‌గా అదే కాదు, ఈ రియల్ ఎస్టేట్‌లో గూడా చాలా కంపెనీస్ మోసం చేస్తున్నాయి. ఈఎంఐ ఆప్షన్స్ అని. మీరు అగ్రికల్చర్ ల్యాండ్‌కెళ్తున్నారా? చాలా జాగ్రత్త. ఈఎంఐ ఆప్షన్‌కెళ్తున్నారా? అది ఇంకా జాగ్రత్త. ఎందుకంటే మీ రూపాయి మీరు లాస్ అవ్వాల్సుంటుంది. అన్ని కంపెనీలు ట్రస్టెడ్ కంపెనీలు కాదు. ఈరోజు బ్రాండెడ్ కంపెనీలే ఏ రోజు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు, మీకు తెలిసి తెలియని కంపెనీలోకెళ్ళి తక్కువలో ఇస్తున్నాడు, తక్కువ రేట్లకొచ్చేస్తుంది. ఎక్కడైతే తక్కువకొస్తుంది అని అన్నారో అక్కడ మోసం జరుగుతదండి. ఈ ఈ మైక్రో ఫైనాన్స్ విషయంలో గూడా మీకు రూపాయికి మీరు రూపాయి ఇన్వెస్ట్ చేస్తే రూ. 2 వస్తది. లేదా రూ. 10 వస్తదని అంటే ఎట్లా నమ్మేస్తున్నారసలు? ఏ విధంగా వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది అని ఆలోచించరా? ఇప్పుడు ఈ ప్రాసెస్ ఇవన్నీ జరుగుతున్నాయి గదా! ఈ ప్రాసెస్‌లో యాక్చువల్‌గా తప్పెవరిది? క్లయింట్‌దా? లేకుంటే మార్కెటింగ్ వాడిదా? నిజంగా చెప్తున్నాను. నేనైతే చెప్పేదేంటంటే, మనము ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం? ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాం? ఏ ఏ ఇక్కడే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలనేది మాత్రం తప్పకుండా ఆలోచించుకోండి. ఎందుకు అంటే ఇవాళ రేపు చాలామంది చాలా కంపెనీస్ చాలా రకాలుగా, ఎందుకంటే డబ్బు అనేది చాలా ఈజీగా సంపాదించడం నేర్చుకున్నారు గానీ, కష్టపడే తత్వం అనేది పోయింది. సో, కష్టపడే తత్వాన్ని పోగొట్టుకోవడం వల్లనే ఈరోజు డబ్బు కోసం ఏ పనైనా చేయడానికి దిగజారిపోతున్నాయి జనాలు. కాబట్టి ఎక్కడైనా ల్యాండ్ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకున్నప్పుడు ఒకటికి 10 సార్లు ఆలోచించుకోండి. లేదంటే నాలాంటి వాళ్ళని కన్సల్ట్ చేయండి. మీకు దగ్గరలో ఎవరుంటే, మీకు ట్రస్టెడ్ పీపుల్ ఎవరుంటే వాళ్ళని కన్సల్ట్ చేయండి. అంతే. అంతే కాకుండా ఈ మధ్య రీసెంట్‌గా నేను ఒక క్లయింట్‌ని కలవడం జరిగింది. ఆ క్లయింట్ ఒకటే మాట అన్నారు. ఏంటి అని అంటే, నేను అడిగా నేను ఏ క్లయింట్ దగ్గరికెళ్ళినా అడుగుతా. బడ్జెట్ ఎంత ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు? ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు? ఎన్నాళ్ళు మీరు ల్యాండ్‌ని ఉంచాలనుకుంటున్నారు? లేకపోతే రీసేల్‌కి చేస్తారా? లేకపోతే మీకు పర్సనల్‌గా లైఫ్ టైమ్ ఉంచుకోవడానికి చేస్తున్నారా? ఇట్లాంటి క్వెషన్స్ అన్నీ మనం అడుగుతూ ఉంటాం. సో, అడిగినప్పుడు నిన్న ఒకాయన చెప్పిందేంటి అంటే, నేనైతే సాఫ్ట్‌వేర్ చేస్తున్నానండి. బట్ నాకు అంత ఇంట్రెస్ట్ లేదు సాఫ్ట్‌వేర్‌లో కొనసాగాలని. నేను ఇలా ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేసేస్తాను. చేసేసిన తర్వాత వాటి నుంచి వచ్చే రిటర్న్స్ ఏదైతే ఉంటాయో దాన్ని తింటూ నేను బతకాలనుకుంటున్నాను అనన్నారు. అట్లా ఎట్లా వస్తుంది సార్? ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే మనకేమి రెంటల్ రావు గదా! అనేసనన్నా. లేదు లేదండి, నాకు వేరే కంపెనీ వాళ్ళు కాల్ చేస్తున్నారు. వాళ్ళు నెలకి 20,000 30,000 వరకు అమౌంట్ రిటర్న్ ఇస్తా ఉంటారంట. నేను వాళ్ళకి ఇన్వెస్ట్ చేస్తేని ఎంఓయూలో మాకు ఇన్ని గజాలనేసి రాసిస్తారట అని చెప్పారు. సరే, అసలు మీరు ఓపెన్ ల్యాండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు రిటర్న్స్ ఇవ్వడానికి లేదా ఇంట్రెస్ట్ ఇవ్వడానికి వాళ్ళకి అమౌంట్ ఎక్కడి నుంచి వస్తది? ఖాళీ స్థలమే గదా! పోనీ ఈవెన్ అదేదైనా షాప్సో, కాంప్లెక్స్‌లో అయితే లేదా హౌస్‌లో అయితే రెంటొస్తదని అనుకోవచ్చు. బట్ దీంట్లో రెంట్ ఎక్కడి నుంచి వస్తుందంటే, ఎ ఏమన్నా మనం కన్‌స్ట్రక్షన్ చేస్తే రెంటలొస్తే ఇస్తారు అనుకోవచ్చు. ఓపెన్ ప్లాట్‌లో ఎలా ఇస్తారు? ఇక్కడే మోసపోతున్నారు. ఇలాంటి మాటలు, ఇలాంటి పనుల వల్లే చాలా మంది క్లయింట్స్ నష్టపోతున్నారు. సో, కాబట్టి ఆలోచించుకోండి. ఎక్కడ కూడా ఊరికే డబ్బులు రావు. ఆయన చెప్పారు గదా! లలిత జ్యువెలర్స్ అన్న, మన గుండన్న ఎక్కడ డబ్బులు ఎవరికీ ఊరికే రావు. డబ్బులు ఊరికే ఇస్తాము అని చెప్పారు అంటే అది మోసమే. కాబట్టి ల్యాండ్ ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు ఎక్కడైనా ల్యాండే కాదు, ఎక్కడైనా సరే మనదొక రూపాయి ఇన్వెస్ట్ చేస్తున్నామంటే 100% మీరు అక్కడ జెన్యూన్ ఉందా? లేదా? తెలుసుకోండి. లేదా మోసపోకండి. ఎందుకంటే మనము ఇల్లు కట్టుకోవడము లేదా ఇల్లు కొనుక్కోవడము అనేది లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అది. మన లైఫ్‌లో ఒక్కసారో, 2 సార్లో జరుగుతది తప్ప మనకి సంవత్సరం జరిగే మన డ్రెస్ లాంటిది కాదు. కాబట్టి సో, ఇట్లాంటి చోట ఇన్వెస్ట్ చేయాలి. ఎట్లాంటి చోట మనము సేఫ్ జోన్‌లో ఉంటాము. ఎట్లాంటి మనుషులతో మనం టై అప్ అయితే మంచి జరుగుతుంది అనే విషయాలు తెలుసుకొని ఇన్వెస్ట్ చేయండి. మీకు ట్రస్టెడ్ ఎవరైతే ఉంటారో, ట్రస్టెడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో చేయండి. నేను రీసెంట్‌గా జరిగే ఈ ఇష్యూస్ అన్ని చూసినప్పుడు అనిపిస్తుంది. మనం జెన్యూన్‌గా చేసే వాళ్ళు గూడా చాలా లాస్ అయిపోతారు.
కాబట్టి సో ఒక్కసారి ఆలోచించండి. ఎక్కడ కూడా డబ్బులు ఊరికే రావు. మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్, ఎవరైతే మీకు ఇంట్రెస్ట్‌కి డబ్బులు అడిగినప్పుడు, మీ దగ్గర ఎవరైనా డబ్బులు అడుగుతారండి. చాలా మంది ఇంట్రెస్ట్‌లో డబ్బులు ఇస్తా ఉంటారు కదా! ఎంత ఇంట్రెస్ట్ అని అడిగి లేదా రూ. 2, రూ. 3 అని చెప్పినప్పుడు నేను అంత పే చేయలేను. నాకు రూపాయి తగ్గించి ఇస్తారా? లేదా రూ. 2 తగ్గించి నాకు రూపాయే తీసుకోండి అని ఎవరైతే అంటారో అతను జెన్యూన్ పర్సన్. ఎవరైతే మీకు రూ. 10 అయినా పర్లేదు, రూ. 15 అయినా పర్లేదు, నేను మళ్ళీ మీకు రిటర్న్ చేసేస్తాను. ఒక 1 వీక్ లేదా 1 మంత్‌లో రిటర్న్ చేసేస్తాను. రూ. 10 అయినా పర్లే. అవసరమైతే రూ. 20 అయినా పర్లే అని ఎవరైతే అంటారో అది 100% మీరు మోసపోతున్నట్టే. గుర్తుపెట్టుకోండి. సో, ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒక రూపాయి ఈ చేతిలో ఉన్నంత వరకే మనది. ఈ చెయ్యి దాటింది అంటే అది మనది కాదు. కాబట్టి ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవడము చాలా ముఖ్యము. సో, అటువంటి సలహాలు, సూచనలు కావాలంటే తప్పకుండా స్క్రోల్ అయ్యే నెంబర్‌కి కాంటాక్ట్ చేయండి. థాంక్ యూ.